పడేసుడే. అదే మొత్తం కంకులు పైకి పట్టకపోతే అట్లవి లోపల మొత్తం అది ప్రాసెస్ మొత్తం చూసుకొని మొత్తం కంకులు మంచిగా బయటకొచ్చేస్తాయి. గింజలు మాత్రం మామూలుగా రావట్లేదు చూడండి ఎట్లొస్తున్నాయంటే మొత్తం ఒక పొల్లు రావట్లేదు. ఎంత నీట్‌గా వస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు నాని ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజైతే ఫస్ట్ ఫీల్డ్ దొరికింది మామ. మొక్కజొన్న మిల్లుకి ఓపెనింగ్ చేయబోతున్నాం. లేబర్స్ కోసం వచ్చేసిన వాళ్ళని ఎక్కించుకొని అయితే ఫీల్డ్ దగ్గరికి పోతున్నాం వేరే ఊర్లో. అరౌండ్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి. ఒక 5 ఎకర్స్ ఉంది అని కాల్ చేసి మార్నింగ్ వచ్చేసినాం. లేబర్స్ని ఎక్కించుకొని వాళ్ళ మూట వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడికైతే వచ్చినాం. వాళ్ళ ఊరు అయితే వచ్చేసిన. లేబర్ చూడండి మా మా మూట వాళ్ళు మిల్లు ఉందనగానే ఒక 20 మంది దాకా వచ్చేసిర్రు. మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ఏలాడుతుర్రు. ఆయన కోసం వెయిటింగ్. ఫైనల్ గా అయితే చేను దగ్గరికి వచ్చేసినాం. ఇక కొత్త మిల్లు అనగానే కొంచెం ఉంటాయి కదా సెంటిమెంట్స్. సో మనం మిల్లుకి అయితే పూజ చేస్తున్నాం. టక్క టక్క టైర్లకు బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేద్దామని ఒక కొత్త ట్రాక్టర్ కొత్త మిల్లు ఇయ్యాలనే ఓపెనింగ్. సో పూజ చేసుకొని స్టార్ట్ చేద్దామని పూజ చేస్తున్నాం. నేను మా మామయ్య అవుతాడు. టైర్లకు దెబ్బ దెబ్బ అవి బొట్లు అవి బొట్టు పూసుకొని పూజ చేసుకుంటున్నాం. కొంచెం సెంటిమెంట్ మా పల్లెటూరు విలేజ్ వాళ్ళకి అంతే ఉంటది. టైర్లు అయితే బొట్టు పోయడం అయిపోయింది. చేతులు కడుక్కొని శుభ్రంగా బండి ఎక్కిన. ఈ కొబ్బరికాయ టైర్లకైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొడదామని నాన్న అగరబత్తులు వెలిగిస్తుండు. 3 చుట్లు తిప్పేసిన. నిమ్మకాయలు దానికి నిమ్మకాయలు గుచ్చేసి మొక్కుకొని మంచిగా మొక్కుకొని బండి నడవాలని, ఏ రిపేర్ రాకుండా మంచిగా మొక్కజొన్న దొరకాలని కొన్ని కొబ్బరికాయ కొట్టేసిన. ఇక స్టార్ట్ చేసుడే. ఇక లేటు స్టార్ట్ చేసి ఒక చుట్టు తిప్పిన. ఒక చుట్టు తిప్పి మళ్ళీ ఫీల్డ్ స్టార్ట్ చేయడం. ఇక అంటే తూర్పు దిక్కులో పూజ చేయాలని ఒక సెంటిమెంట్ అన్నమా. సో అందుకే తూర్పు దిక్కులో బండి పెట్టుకొని పూజ చేసినాం. ఫీల్డ్ అయితే స్టార్ట్ చేసేసిన. పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు మామ. ఇది ఫీల్డ్ చూడ ఇట్లా ఏం లేదు. దీనికి సింపుల్ ఒక మోసుకొచ్చి కొద్ది గుంటలో పడేసుడే. అదే మొత్తం కంకులు పైకి పట్టకపోతే అట్లవి లోపల మొత్తం అది ప్రాసెస్ మొత్తం చూసుకొని మొత్తం కంకులు మంచిగా బయటకు వచ్చేసాయి. గింజలు మాత్రం మామూలుగా రావట్లేదు చూడండి ఎట్లొస్తున్నాయంటే మొత్తం ఒక పొల్లు రావట్లేదు. ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఇల్లు మాత్రం ఏకదం వేరే లెవెల్ అనుకో. మా మూట వాళ్ళు చూడండి ఎంత వస్తుందో. కొద్ది మంది కాదా 20 మెంబర్స్ దాకా వచ్చారు. దీనికి ఒక 10 మంది ఉంటే సరిపోతారు. కానీ ఇక్కడ బండి పెట్టగానే నాకు 20 మంది దాకా ఎక్కేసింది. తెచ్చుడు దాంట్లో కోసం అది ద్వారా పైకి పట్టుకుపోయి లోపల చూసుకుంటే మొత్తం చూసుకొని మళ్ళీ గింజలు నీళ్ళు పెట్టేస్తుంది. చూడండి గింజలు మాత్రం మంచి నీట్గా వస్తుంది. వెనకాల ఈ కొండలు కొంచెం కళ్ళబెట్టుకు వెళ్తుండు. మంచిగా చూడు ఎట్లా వస్తుందో. తెచ్చుడు దాంట్లో కుమ్మరించుడు. ఫస్ట్ కుప్ప అయితే అయిపోయింది ఒక ఎకరం. ఇక్కడ చూసుకొని మళ్ళీ వేదిక కట్టుకోవాలి. డాడీ అయితే చూస్తుండు, చెక్ చేస్తుండు సౌండ్ ఎట్లా వస్తుంది ఏంటది. కొంచెం మొత్తం చూసుకోవాలి ఫస్ట్ బండి. మంచి స్పీడ్ కూడా బాగున్నది. కంకులు బాగా వస్తుంది. అవి వెనకాల బొండలకు ఒక్క గింజ కూడా పోవట్లేదు. ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వస్తుంది. పొల్లు కూడా మంచి నీట్గా పొల్లు కూడా పోవట్లేదు. బాగుంది మా గింజలు కూడా ఎట్లా వస్తుందో. అయిపోయింది దగ్గర పడ్డ. ఇంకొక 10 గంటలు అయితే అయిపోతుంది. పొల్లకు ఇట్లా బయటకి ఇస్తుంది. పొల్లు ఐరన్ బోల్స్ వచ్చేస్తాయి.
అయిపోయింది. ఫస్ట్ 1 ఎకర్ అయిపోయింది. సెకండ్ ఫీల్డ్ కాడికి పోతున్నాం. ఈ చేనులోంచి పోవాలంటే మొత్తం పెద్ద పెద్ద కాలువలు తోలిండ్రు. దాంట్లో నుంచి చిన్నగా పోయేసరికి చాలా లేట్ అయి పడుతుంది. అయినా తప్పదు మామ, ఏం చేద్దాం. చిన్నగా లోడ్ సెకండ్ వేసుకొని ఆరామ్సే పోతున్నాం. వేరే ఇంకోటి అది, దాన్ని పట్టాలి ఇప్పుడు. ఇక్కడైతే పెట్టేసి ట్రాక్టర్ స్టార్ట్ చేసేసినాం. వీళ్ళు స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు ఇక ఆగుతారా, మళ్ళీ దంచుతారు చూడండి ఇట్లా. ఎక్కడో అక్కడ మా పట్టపోయి పోస్తూనే ఉంటారు. అది పైకి పట్టకపోతూనే ఉంటుంది. చూడండి ఎట్లా పట్టబోతుంది, భలే పట్టబోతుంది. తక్కువ మా మోటా వాళ్ళు కొట్టు మంచిగా దూరమే కొడుతుంది, దగ్గర అయితే కొట్టట్లేదు. ఏ ఇబ్బంది లేకుండా, అడ్డు లేకుండా. ఇది రెండో టక్కు మామ. ఇది ఒక టక్కు ఆల్రెడీ పట్టపోయి కోసి వచ్చిండు. మళ్ళీ సెకండ్ టక్కు ఇచ్చిండు. రెండో గొప్ప ఇది. మామూలు జనాలు ఎక్కువ అయ్యేసరికి నిలబడి చూడడం అవుతుంది. 10 మంది ఉంటే దీనికి గుల్లా అయిపోతుంది. అందులో ఒకటి మనం ఫస్టే ఒక తట్టలు ఎక్కువ తెచ్చుకోవాలి. ఒక 6 or 8 తెచ్చినాం. వీళ్ళేమో 20 మెంబర్స్ దాకా వచ్చినాం. వాళ్ళకి తట్టలు కూడా అందరినీ ఇబ్బంది అవుతుంది కొంచెం. మళ్ళీ పట్టుకురావాలి. గింజలు మాత్రం మస్తు వస్తున్నాయి. ఒక పట్టు కదా, ఒక పొల్లు లాంటి ఏం రావట్లేదు. అంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది. అక్కడ అయిపోయింది. ఇక థర్డ్ కుప్ప దగ్గర వచ్చినాం, థర్డ్ ఫీల్డ్ దగ్గర. ఇక్కడ ఒక 2 ఎకరాలు ఉందంటే ఇక్కడికి వచ్చినాం. మంచిగా పడుతులు మా వాళ్ళు. ఆఖరి మా బండి పెట్టుకుంటే లేట్ దంచుతూనే ఉంటారు. ట్రాక్టర్ అయితే దాని కింద పెట్టేసినాం. వీళ్ళు ఏంటంటే ఇంటికాడ పోసుకుంటారు దూరం. అంటే ఇక చేను వర్షం గిట్ట పడితే చేనులలో అయితే ఒక్కలే ఉంటాడు, దగ్గర చేసుకుంటే ఇబ్బంది అవుతుందని ఇంటికాడ పోస్తులు. ఇంటికాడ అయితే జనాలు ఉంటారు కాబట్టి టక్క దగ్గర పెట్టేసి కూడా మా వాళ్ళు ఎక్కడో అక్కడ నిలబడి చూస్తున్నారు. డబ్బులు ఎక్కువ అయ్యేసరికి, డబ్బులేమో తక్కువ అయిపోయింది, జనాలు ఎక్కువ అయిపోయారు. ట్రాక్టర్ నిండింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నీకు ఇంకో ట్రాక్టర్ తెమ్మంటే ఇంకో ట్రాక్టర్ లేదన్నాడు. సో కింద బస్తాలు పడుతుండ్రు. బస్తాలు పట్టుకొని మళ్ళీ ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్లో పోసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం ఆగుడు ఉంటుంది. ఒక 2 ట్రాక్టర్లు తెచ్చుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా పోస్తూ ఉండొచ్చు. వాళ్ళేమో మరి ఒకటి తెచ్చుకున్నారు. ఈ వీడియో నచ్చితే మంచిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.